ప్రైజ్ లాడండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ? ఈరోజు దేవుని యొక్క మాటలు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. కీర్తనలు 4:7లో దేవుడు ఇలా సెలవిస్తున్నారండి. ఎవరు హృదయంలో ఈ సంతోషం ఉంటుందంటారు? సాధారణంగా మనిషి ఎప్పుడైనా ఏదైనా జరిగితే భయం, ఆందోళనలో వ్యతిరేకంగా ఆలోచించడానికి అలవాటు పడుతుంటారు. కానీ దేవుని ఎరిగిన వారు ఏది జరిగినా సానుకూలంగా ఆలోచించి మన మేలుకే అని దేవుని స్తుతిస్తూ ఉంటారు. అంటే దేవుని ఎరిగిన వారు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. వారి హృదయంలో దేవుడు ఇట్టి సంతోషాన్ని ఇస్తారు. అవునండి, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివని దేవుని ఎరిగిన వారు మాత్రమే ఈ యొక్క మాటలు చెప్పగలుగుతారండి. అవునండి, మన చుట్టూ ఎన్ని అనుకూల పరిస్థితులు, సానుకూల పరిస్థితులు ఉన్నా సరే నిత్యము దేవుణ్ణి స్తుతించేవారు మాత్రమే ఇట్టి ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి.